వీళ్ళందరినీ తీసుకువెళ్ళి బంధించండి. హలో అక్క, దయచేసి నన్ను బయటకు వదలండి అక్క. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానక్క. యాక్చువల్ గా మా అందరిని ఇక్కడికి తీసుకొచ్చి ఏ ప్రూవ్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇదే టైం వచ్చేసింది. హ్యుమానిటీ తమ ప్రాక్టీస్ లోకి తీసుకురావాలి. ఆ తర్వాత నేచర్ కి తిరిగి వెళ్ళాలి. మోడల్ సివిలైజేషన్ ఈ మెటీరియలిస్ట్ వరల్డ్ లో బాగా మునిగిపోయారు. వీళ్ళందరూ కూడా డబ్బు వెనక పరిగెడుతున్నారు. అంచేత ప్రజలు ఈ ప్రపంచాన్ని నివసించడానికి వీలు లేకుండా మార్చేస్తారు. అంచేత ఈ ప్రపంచం అంతం వైపుకి వెళుతోంది. మిస్టర్ నోహారా, మీకు అర్థం డిస్ట్రాయిడ్ అవ్వడం నుంచి తప్పించుకోవడం కోసం, ఇక గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ని కాపాడుకోవడం కోసం ఒక్క మార్గమే ఉంది. హ్యూమానిటిక్ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి తప్పించుకోండి. అలాగే నేచర్ కి తిరుగు ప్రయాణం చెయ్యండి. కానీ ఇది అస్సలు వీలు కాదు. ఖచ్చితంగా అవుతుంది. పూర్తి చేయాల్సిందే. మనం ఎర్త్ని కాపాడుకోగలమా? కాపాడగలం. ఇది చాలా తప్పుడు విషయం. అంటే మోడర్న్ ప్రజలు వాళ్ళ అలవాట్లని మానుకోమంటున్నారు. వాళ్ళు చేసే పని వల్ల ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది కలుగుతోంది. బట్ డోంట్ వరీ, మేవి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక తేలికైన పద్ధతిని కనుక్కున్నాం. ఆ మందు మనుషుల్ని జంతువులుగా మార్చేస్తుంది. ఆ మందుని వేసుకున్నది ఎవరంటే వాళ్ళే మిస్టర్ అండ్ మిస్సెస్ నోహారా. అయితే ఇందువల్ల మేము జంతువులుగా మారామా? నాకు అసలు ఏ గుర్తు లేదు. అలాంటి మందు మనం ఎప్పుడు తాగాం చెప్పు? మన షిన్చాన్ తీసుకొచ్చిన మందు తాగాం కదా, ఆ ఫ్రిడ్జ్ లోని దాదా. మీరు సరిగ్గా చెప్పారు. ఎక్స్పెరిమెంట్లన్నీ పూర్తి చేసిన ఫైనల్ మందే అది. ఇప్పుడు మేము మీ శరీరంలోంచి ఆ మందుని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఆ మందుని చేస్తాం. హ్యూమన్ యానిమల్స్ అసోసియేషన్ ప్రాజెక్ట్ అన్నిటికంటే ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ఇక ఈ ఎర్త్ ని మేము ఖచ్చితంగా కాపాడుతాం. చెప్పండి నోహారా, దీని గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. అరే ఇది ఈగో ఫ్రెండ్లీ కాదు, ఈగో ఫ్రెండ్లీ. మా పర్మిషన్ లేకుండా మా మీద నువ్వు ఎలా ఎక్స్పెరిమెంట్ చేశావు? ఇప్పుడు ఈ ప్లానెట్ యొక్క ఫ్యూచర్ ని మార్చడం చాలా ముఖ్యం. హ్యూమన్స్ ని యానిమల్స్ గా మార్చే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని మేము మాన్యూరా చేస్తాం. అలాగే ఈ గొప్ప పని చేసినందుకు గాను మీకు మేము గౌరవిస్తాం. ఇప్పుడు వీళ్ళు మనల్ని ఏం చేయబోతున్నారు? ఏం చేసినా అది మేయర్ కి ఖచ్చితంగా తెలుస్తుంది. మనల్ని మాక్ చేశారు. అది మాకు కాదు షిన్చాన్, లాక్ చేశారు. మీ జుట్టు నాకు పొడుచుకుంటుంది, నాకు నొప్పి పెడుతుంది. నన్ను కాపాడండి, వదిలేండి. ఎలాంటి టార్చర్ అని దాని గురించి కదా ఆలోచిస్తున్నావు. నేనే ప్లీజ్ కాస్త కిందకి దిగుతావా? నాకు కావట్లేదు. లేదు మసా, ఇప్పుడు నువ్వు నాకు ఇది ఎప్పుడు జరిగింది? నా దగ్గర ఒక ఐడియా ఉంది. పైకి వెళ్ళావా లేదా? నేను మొయ్యలేకపోతున్నాను, కిందకి దిగండి. మొయ్యలేకపోతున్నాను. అరే ఈ చిన్న పాప బయటికి ఎలా వచ్చింది? గుడ్ జాబ్ భీమా. ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. తప్పించుకున్నాం. ఇదిగో చూసారా, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. నాకు చాలా సేపు దాహం అనిపించింది. నాకు కూడా.